బిగ్ బాస్ సీజన్ 9 ఫుల్ డ్రామాతో, ట్విస్టులతో, ఎమోషన్స్‌తో క్యారీ ఆన్ అయిపోతుంది కదా! నిన్ననే చూసాము మొత్తం టాస్క్‌లు అవుతున్నప్పుడు. అయితే కెప్టెన్‌గా దివ్య కన్ఫర్మ్ అయిపోయినట్లుగా కూడా మనకు తెలిసిందే. శ్రీజ బయటకొచ్చిన విషయం కూడా మనం చెప్పేసుకున్నాము. అయితే ఈ రోజు రేషన్ మేనేజర్ ఎవరు, కుకింగ్ టీమ్‌లో ఎవరుంటారు, డిష్ వాషింగ్ టీమ్‌లో ఎవరుండబోతున్నారు, ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాము. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్. నిన్న మొత్తం చూసిన గేమ్‌లో అయితే నాకర్థమైంది. కావాలని దివ్యకి కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇంకొకళ్ళని హర్ట్ చేయకూడదు అన్న విషయం అయితే వాళ్ళల్లో కనిపించినట్లు నాకనిపించింది. సో, తనుజ చాలా రిక్వెస్ట్ చేసింది ఇటువైపుకి రావాలి అని చెప్పేసి. రాముని బతిమలాడింది. ఎలా తీసుకుంటావు రాము ఈ డెసిషన్ అని చెప్పేసి. తనుజకి ఎవరైతే సపోర్టివ్‌గా ఉంటున్నారో అంటే రీతు కానీ వీళ్ళందరూ కూడా రాముని క్వెషన్ చేశారు. కానీ రాము డెసిషన్ అయితే నా డెసిషన్ ఫైనల్ అన్నట్లుగా వ్యవహరించాడు. సో, దివ్యానైతే కెప్టెన్ చేసేసాడు. ఇప్పుడు ఉన్నదంతా రేషన్ మేనేజర్, కుకింగ్ టీమ్ ఈ మిగతా టీమ్స్‌లో ఎవరుంటారు అన్నదే పెద్ద విషయం అన్నమాట. సో, ఆ విషయాన్ని నేనిప్పుడు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ నుంచి మనకి ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వస్తది కాబట్టి, ఆ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి లెట్స్ స్టార్ట్. సో, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వీక్ రేషన్ మేనేజర్‌గా రీతు ఉండబోతుంది. అండ్ హెడ్ షెఫ్‌గా డిమాండ్ పవన్ ఉండబోతున్నాడు. ఇక కుకింగ్ టీమ్‌కొచ్చేసి పవన్, గౌరవ్, తర్వాత రాము, సంజన ఈ నలుగురు ఉండబోతున్నారనమాట. ఇంకా డిష్ వాషింగ్‌కొచ్చేసి ఇమాన్యుయల్, శ్రీనివాస్, నిఖిల్ ఉంటున్నారు. హౌస్ క్లీనింగ్‌కొచ్చేసి కళ్యాణ్ అండ్ మాధురి అండ్ వాష్‌రూమ్ క్లీనింగొచ్చేసి తనుజ అండ్ సుమన్ ఉండబోతున్నారనమాట. సో, ఓవరాల్‌గా టీమ్స్ అయితే డిసైడ్ అయిపోయారు. ఇంకా శ్రీజ బయటకొచ్చేసిన తర్వాత ఏవి ఏస్తారేమో అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ తన కోసం ఎదురు చూసారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు అది బిగ్ బాస్ టీమ్ డెసిషన్ అని చెప్పారు కాబట్టి, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది కాబట్టి, ఏవి రెడీ చేయలేదు కాబట్టి అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అంటే నాకు సరే చెప్పడం జరిగింది కాబట్టి, తనకి లాస్ట్ టైమ్ ఏవి ఏయలేదు. కానీ ఈసారన్నా ఏవి ఏస్తారేమో అని చెప్పేసి చూసారు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌గా టాస్క్‌లు ఓటింగ్ బేస్ చేసుకొని డిసైడ్ చేశారు కాబట్టి, ఈసారి శ్రీజ సాటర్‌డేనే ఎలిమినేట్ అవుతుంది. ఆ ఎలిమినేట్ అయిపోయినప్పుడు తన కోసం ఏవి ఏస్తారు అని చెప్పేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. శ్రీజకైతే ఏవి ఇప్పటికి అంటే సెకండ్ టైమ్ ఎలిమినేట్ అయినా కూడా తనకి ప్రోమో అయితే వేయలేదు. ఏవి అయితే వేయలేదు అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. శ్రీజ అయితే పర్మనెంట్‌గా హౌస్ మేట్‌గా ఉండటానికి అర్హురాలు కాదు అని చెప్పేసి అఫీషియల్‌గా బయటకొచ్చేసిన విషయం అయితే మనకు తెలిసిందే. ఇంకా భరణి లోపలే ఉన్నారు. తనకి సివియర్ ఇంజ్యూరీ అయినా కూడా కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కూడా మనకి సమాచారం అందింది. సో, ఈ వీక్ అంతా టాస్క్‌లు, డ్రామాతో బానే జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్‌గా ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా పెద్దగా టాస్క్‌లు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే పర్మనెంట్‌గా హౌస్‌లో ఉండాలి అంటే వాళ్ళకి ఇచ్చారన్నమాట ఒక కాంపిటీషన్ లాగా. సో, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారో దానికి సంబంధించిన టాస్క్‌లయితే ఇచ్చారు. అలాగా ఈ వీక్ అయితే ఎండ్ అయిపోయింది. హౌస్ మేట్స్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేంత గేమ్స్ అయితే ఏం పెట్టలేదు. ఆబ్వియస్‌లీ హెల్త్ అందరికీ కూడా బాలేదు కానీ మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి, అవి కూడా కొంచెం తగ్గిచ్చారనే అనుకోవచ్చు. సో, ఈ వీక్ కొద్దిగా చాలా ఈజీ టాస్క్ ఇచ్చేసి కెప్టెన్సీ ఇచ్చేసారనమాట. అలాగా దివ్య కెప్టెన్సీ కొట్టేసింది. ఇక ఎలిమినేషన్‌కొచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమినేషన్ జరగబోతుంది బిగ్ బాస్ టీమ్‌లోనే. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్‌కొచ్చేసి మాధురి అండ్ గౌరవ్ ఉన్నారు. గౌరవ్ దగ్గర సూపర్ పవర్ ఉంది. మాధురి దగ్గర తనుజ ఉంది. కానీ తనూజ తనకున్న సూపర్ పవర్‌ని యూజ్ చేస్తదా? లేదా? అనేదే క్వెషన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే మాధురితో తనుజ బానే ఉంటుంది. తనుజతో మాధురి కూడా బానే ఉంటుంది. వీళ్ళిద్దరికీ ర్యాపో బావుంది కాబట్టి తనుజ ఏమన్నా మాధురికి హెల్ప్ చేస్తుందా? అన్న ఇంటెన్షన్‌తో మాధురి ఉందన్నమాట. మరి చేస్తదో లేదో రేపు తెలుస్తది. రేపు ఎపిసోడ్‌లో మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు మొత్తం కూడా గౌరవ్ పైన ఎక్కువ ప్రెషర్ ఉండబోతుంది. ఎందుకంటే తను లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నాడు. తన దగ్గర సూపర్ పవర్ కూడా ఉంది. మరి ఆ సూపర్ పవర్ యూజ్ చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ టీమ్ ఇస్తారా లేదా అన్నది 100% ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఇది పక్కా. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు సూపర్ పవర్ యూజ్ చేసుకుంటారు? ఎవరు సూపర్ పవర్ యూజ్ చేసుకోరు? ఎవరు ఇంటి నుంచి బయటకొస్తారన్నదే మాత్రం చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. నాకు తెలిసిన నా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే నాకెందుకో మాధురి బయటకొస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రేపు కన్ఫర్మేషన్ వస్తది కాబట్టి రేపు చెప్పేసుకుందాం. ఇప్పుడే ప్రోమో కూడా చూసాను. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది ప్రోమో. ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ మనం చెప్పుకున్నట్లుగానే మాట్లాడుకుంటున్నారనమాట. ఆల్రెడీ గొడవలు పడుతూనే ఉన్నారు. ఒకవేళ కుకింగ్ టీమ్‌లో గొడవ అయితే ఎలా ఉంటుంది సిట్యుయేషన్ అని చెప్పేసి చాలా ఫన్నీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. అది మాత్రం చాలా హ్యూమరస్‌గా పేలింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఉండే కందింగా
హౌస్ లో ఉండేది కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే రీతు కొంచెం కామ్ అయ్యి ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతుంది డిమాండ్ పవన్ తో. నాగ్ సార్ తో ఈ రోజు ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది డిమాండ్ పవన్ కి, అది మాత్రం పక్కా. ఎందుకంటే అది చూసే వాళ్ళకి అలా ఉండదు అని మేబీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి చూపించి మాట్లాడొచ్చు, లేదంటే నాగ్ సార్ ఆల్రెడీ పబ్లిష్ చేస్తారు కాబట్టి అందరి ముందు కూడా మాట్లాడేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఎలిమినేషన్ గురించి రేపు మాట్లాడదాం. ప్రోమో అయితే బాగుంది. సో ఓవరాల్ గా ఈ వీక్ అంతా కూడా చాలా డ్రామాతో ఎమోషనల్ రైడ్ గా నడిచింది. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు చూడాలి.